ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అభ్యర్థిగా నా పేరు ఖరారైంది. సహకారం కావాలని కోరుకుంటున్నాను. మీ పట్టుదలతో మీరు పనిచేస్తేనే నేను గెలుస్తాను. మీ గెలుపు నా గెలుపు. నేను ఖమ్మంకి కొత్తగా కాదు, మా నాయనగారు ఖమ్మంలో పుట్టి పెరిగారు. మా స్వగ్రామము పూసుమంచి మండలంలో చేగమ్మ అనే ఊరుంది. అక్కడ మా ఇల్లు ఉండేది. ఇప్పటికీ ఖమ్మంలో మా నివాసం ఉంది. నాకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది, అక్కడ ఇల్లు కూడా ఉంది నా చెల్లెలకి. కొంతమంది నన్ను అవుట్ సైడర్గా కొంత డిస్కషన్ నడిచింది, అందుకొరకే ఈ విషయం చెప్పదలుచుకున్నాను. మాట్లాడుకుందాం. గత 10 ఏళ్ల నుంచి వారు సెంటర్లో పరిపాలిస్తున్నారు. ఇప్పటికీ వారు ఇచ్చిన గ్యారంటీస్ ఏమీ పెట్టలేదు. గ్యాస్ గురించి మాట్లాడారు. ఇప్పుడు గ్యాస్ 400 రూపాయల నుంచి 1000 రూపాయల కంటే ఎక్కువైపోయింది. పెట్రోల్ 70 రూపాయలు ఉండేది, అది 110 రూపాయలు అయిపోయింది. ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 1 కోటి ఉద్యోగాలు తీసేశారు. ఉన్న గవర్నమెంట్ కంపెనీలన్నీ ప్రైవేట్ కంపెనీలకు అమ్మేశారు, అదానికి అమ్మేశారు. అగ్నివీర్ మీరు విన్నారో లేదో, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఇప్పటికి ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్లు అయ్యేది, అది తీసేసి దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్గా చేసేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. గత 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. కాళేశ్వరం గురించి ఏంటన్నారు? కాళేశ్వరం అదొక పెద్ద స్కాము. ధరణి అనేది తీసుకొచ్చారు, అది సరిగ్గా అమలు చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టుకున్నది. అది మా రెవెన్యూ మంత్రి గారు దాన్ని ఎట్లాగా రిపేర్ చేయాలనేది తలకాయకి చుట్టుకున్నది వారు చేస్తున్నారు. ఎగ్జామ్ పేపర్ లీక్, అది కూడా పెద్ద స్కామే. ఇండ్ల స్థలాలు, అది స్కామే. డబ్బులు చేసుకుంటానికి వాళ్ళు పాస్ అయినారు. ఖమ్మం జిల్లాకి 3 పవర్ఫుల్ మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పెద్దలు తుమ్మల గారు, మన సీనన్న గారు, అలాగే రేణుకా చౌదరి అమ్మ గారు. ఇంతమంది పవర్ఫుల్ పోస్ట్ మన ఖమ్మం జిల్లాకు వచ్చింది ఇన్నేళ్ల తర్వాత. మీతో నా ఒక్కటే ప్రార్థన, మీరు కష్టపడితే నేను గెలుస్తాను. సేవ చేయడానికి వచ్చాను నేను, నాకు ఇంకేదేం లేదు. కుటుంబంలో పిల్లలందరూ సెటిల్ అయిపోయినారు. నేను ఒకవేళ మీ ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తే నేను గెలిచి మీకు పని చేస్తాను. నా ప్రాణాలు మీ డిస్ట్రిక్ట్కి అంకితం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని పెంచడానికే ఆయన ఈనాటి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు తప్ప ఆయన స్వార్థం కోసమో, స్వలాభం కోసమో, పదవీ కాంక్ష కోసమో ఈనాడు ఆయన నిలబడలేదనేది జగమెరిగిన సత్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు మీరు చూశారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర. ఆయనకు అవసరం లేదు. వాళ్ళ తాత ప్రధానమంత్రి, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి అనుకుంటే ఆయన 2 సార్లు ప్రధానమంత్రి. కానీ అవతల పక్క ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఈ దేశాన్ని ముక్కలు చేసేదానికి, ఈ సమైక్య జాతిని విడగొట్టేదానికి కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చులు పెట్టి మన్ని ఆ భావోద్వేగంతో అధికారంలోకి రావాలని, ఆ వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవాలని ఈనాడు సాక్షాత్తు రాముని కూడా బ్యాలెట్ బాక్స్ లో తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తొలగించాలని,
ఈ దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండాలనేదే రాహుల్ గాంధీ గారి కోరిక. తప్పకుండా ఈ దేశ ప్రజలు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు సమైక్యంగా ఉంచేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి మన అందరం ఆయన్ని సమర్థించాలా, ఆయన్ని మళ్లీ ఈ దేశానికి ప్రధానిగా చూడాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఆయన జీతాలు ఇవ్వకుండా, జీతాలు ఇచ్చేదానికి కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్లిపోయారు. పెన్షన్లు ఇవ్వాలి, నేను రైతు బంధు ఇంకా కొద్దిగా వేయాలి, ఇంకా 1000-2000 కోట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 6000 కోట్లు వేశారు. ఈ జీతాలు రేపు ఇచ్చేస్తే ఎమ్మటే ఫస్ట్ వీక్ లోనే మీ రైతు బంధును కూడా కంప్లీట్ చేస్తాం. మొదటి పంటకి నీళ్లు ఇవ్వకుండా ఈ మంచినీళ్ళకే సరిపోతాయి, నాగార్జున సాగర్ కింద పంటలేయొద్దు అని చెప్పిన పెద్ద మనిషి, ఆ రోజు నీళ్లు ఇవ్వకుండా మానేసినటువంటి పెద్ద మనిషి ఈ రోజు బస్సులో వచ్చి అది అక్కడ ఎండింది ఇక్కడ ఎండిందంట. అరే మొదటి పంటకే నీళ్లు ఇవ్వలేని పెద్ద మనిషి నువ్వు రెండో పంటకి ఎట్లొస్తాయి? మొన్న నేను మంచినీళ్ళకి వదిలిచ్చా, పాలేరులో నీళ్లు లేవంటే ఆయన వచ్చే ముందు రోజు ఎప్పుడు అది నేను వచ్చా నీళ్లు వచ్చినాయి అంట. పాపం బాధలో ఉండడం, నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా ఆయన, ఎందుకంటే నాకు కూడా చిరకాల మిత్రుడు కాబట్టి ఓడిపోయిన బాధలో ఉంటే మాట్లాడతారు అనుకున్నా కానీ ఇంత పలచగా మాట్లాడతారు అనుకోలేదు. కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని నిలుపుకోమని చెప్పి చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి. మొన్న వచ్చినటువంటి పసిబిడ్డ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు దాటి 4వ నెలలోకి వచ్చాం. ఇంకా అన్నప్రాసన కూడా కాల. అన్నప్రాసన చేయకముందే నాకు అది అందలేదు, ఇది అందలేదు. 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఇప్పుడు వరకు పూర్తి కాల. మన 3వ నెలలోనే రుణమాఫీ చేయలేదంట. ముఖ్యమంత్రి గారు గట్టిగా సవాల్ చేశారు, ఆయన వాగ్దానం చేశారు. మొన్న శ్రీనివాసరెడ్డి గారి ముందే మహాబాద్ ఫస్ట్ మీటింగ్ లోనే నా శాఖ కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా చేస్తానని చెప్పి ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి అంటే ఇక్కడ ఖమ్మం నుంచి రఘురామరెడ్డి గారిని, అక్కడ మహబాద్ నుంచి బలరామ నాయక్ గారితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంటు సీట్లలో 14 గాని 15 సీట్లు గాని తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలన్నదే ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే చెప్పిన గ్యారంటీలతో పాటుగా చెప్పని అంశాలు ఏమి చేయబోతుంది, ఏమి చేసిందో యావత్తు బిడ్డలకి, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ తెల్ల కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తెల్ల కార్డు కూడా ఇవ్వబోతుంది. అంతేకాదు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు మీ గుమ్మానికి చేర్చాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు మీకు అందించాల్సిన అవసరం ఉంది, చెప్పిన మాటలు చేయాల్సింది ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇరిగేషన్ స్కీములలో, పవర్ ప్లాంట్లలో సుమారు 1,50,000 కోట్లు దోచుకున్న సంగతి మీకు తెలుసు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రజల సొమ్మును దోచుకున్న ప్రభుత్వం మళ్లీ ఓట్లొచ్చాయని చేతిలో ఒక కర్ర పట్టుకుని మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలతో తిరుగుతున్నాం, ప్రజలతో మమేకమవుతున్నాం. గతంలో మాది ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించాం, మళ్లీ ఉద్యమ బాట పడతామంటున్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు రైతన్నుల గోడు తెలియదా? ఈ రోజు రైతన్నుల గోడు తెలిసింది. మళ్లీ ఉద్యమ బాట పట్టామంటున్నారు. ఏవైతే వారి టైంలో కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయి పగిలిపోతుంటే ప్రాజెక్టు అయితే చూడలేదు కానీ ప్రాజెక్టుకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో మంచిగా ఏసీ బస్సులో కూర్చొని రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు ఆ ప్రభుత్వం.
తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాకముందు మీకున్న ఆర్థిక వనరులేంటో, ఆర్థిక పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల సొమ్ము ఎలా కొల్లగొట్టింది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఇది నక్క వినయం ప్రదర్శిస్తూ, ముసల కన్నీరు కారుస్తూ, మళ్లీ చెయ్యి లేపి లేపకుండా పిరికిని బిగించి మళ్లీ ఉద్యమం చేస్తున్నట్టు ఆ మహానుభావుడు. ఉద్యమం చేసి ఎవరిని ఉద్ధరించాలని ఉద్యమం చేసేది దోచుకున్న 1,50,000 కోట్లని దాచుకోవడం కోసం ఉద్యమం చేస్తున్నాడే తప్ప రైతన్నల కష్టాల కోసం కాదు, పేదవాడు బాగోగుల కోసం కాదు. రేవంత్ రెడ్డి గారు గడిచిన 2-3 రోజుల్లో అనేక వేదికల మీద చెప్పారు. ఎన్నికలకు ముందు రైతన్నలకి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు మనం చెప్పాం. ఈ రుణమాఫీని ఏదైతే కారు కోతలకు వస్తుందో, ఏదైతే గడిచిన 5 సంవత్సరాలలో పరిపాలన చేసి ఆనాడు రైతన్నలకి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలు చివరిదాకా చేయకుండా కుంటి శాఖలు చూపించి కల్లబల్లి మాటలు చెప్పారు. కర్రు కార్చి మొన్న ఎన్నికల్లో వారికి వాత పెట్టిన తర్వాత దానిని జీర్ణించుకోలేక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో మీరు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు మీరు పంచుతున్నారు. పంచలేదు అని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో అది మీకు తెలియంది కాదు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఆగస్టు 15వ తారీఖు లోపు ప్రతి రైతన్నకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పడమే కాదు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా రైతన్నలకి 2 లక్షల రుణమాఫీతో పాటు మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది. 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి మోడల్గా, కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి మోడల్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యం పరిపాలన మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కావాలి అంటే, ఇవన్నీ రావాలి అంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతి గ్రామానికి రావడానికి టైం సరిపోని కారణంగా తప్పకుండా అన్ని మండల హెడ్ క్వార్టర్లకు వస్తారు. వీళ్ళని బట్టి పెద్ద గ్రామాలకు కూడా వస్తారు. కానీ మీరందరూ మీరే ఒక రఘురామరెడ్డి గారి లాగా ప్రతి గ్రామంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మన అభ్యర్థి రఘురామరెడ్డి గారు గుర్తు హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో రఘురామరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.